నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. మార్కెట్లో మేయర్, పోలీసుల మానవ హారము, రామగుండంలో గుంట నక్క. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. 39వ డివిజన్ పరిధిలోని గోదావరికన్ కూరగాయల మార్కెట్లో ఈరోజు రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్, కార్పొరేటర్ తిప్పారపు మానస శరత్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చికెన్, మటన్, ఫిష్ షాపులను తనిఖీ చేశారు. షాపులో శుభ్రంగా ఉంచాలని, గూడారం తీసివేసి శుభ్రంగా రేకులు వేసుకొని కొనుగోలుదారులకు సౌకర్యార్థంగా షాపులను శుభ్రంగా ఉంచాలని చెప్పారు. లేనిచో షాపులకు అధిక మొత్తంలో పన్నులు విధిస్తామని మేయర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి, గట్ల రమేష్, సింహాచలంతో పాటు వ్యాపారస్తులు ఉన్నారు. చేసుకోండి. ఎవరైనా వచ్చి మన దగ్గర మటన్ తీసుకుంటాడు కూడా ఈజీగా అలవాటు క్లియర్ చేసి ఇస్తే కూడా ఒక రోజులు అయ్యేది నాకు సమాధానం లేదు. దీంట్లో అందరూ సమానం. మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి వెజిటేబుల్ మార్కెట్ అంతా కూడా పూర్తి స్థాయిలో రెనోవేషన్ చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా 5 కోట్ల రూపాయలు కేటాయించి ఈ మార్కెట్ మొత్తాన్ని కూడా రెనోవేషన్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మార్కెట్ విజిటింగ్కు సోదరి మానస కార్పొరేటర్ తోటి కలిసి, అలాగే మా గౌరవ కాల్వ లింగస్వామి గారు, శ్రీనివాస్ గారు, గట్ల రమేష్ గారు అందరితో కలిసి ఒకసారి మార్కెట్ విజిట్ చేద్దామని వస్తే ఈ 5 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ సరిపోని పరిస్థితులలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా షెడ్ కానీ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. ఏదైతే మెయిన్ రోడ్డు నుంచి ఈ మార్కెట్ వరకు ఉన్న రోడ్డును కూడా పూర్తి స్థాయిలో చేస్తే మాత్రమే హోల్సేల్ వ్యాపారులందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి యథావిధిగా వ్యాపారం సాగించుకునే పరిస్థితి ఉంటుంది. కనుక ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా పరిశీలన చేసి దానికి సంబంధించి ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మెయిన్ రోడ్డు నుంచి చివరి వరకు వెంటనే రోడ్డు కూడా ప్రారంభించమని చెప్పేసి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ వారం రోజులలో దీనికి సంబంధించిన రోడ్డు పనులన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించి నెల రోజుల లోపల ఈ మార్కెట్ అందరికీ కూడా మళ్ళీ పూర్వ స్థాయిలో ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పూర్తిగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చికెన్ మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇదంతా రెనోవేషన్ చేసినాం కనుక మార్కెట్ అంటే ఒక అందంగా, ఒక మంచిగా కనిపించేటట్టు ఎవరైనా వ్యాపారుల దగ్గరికి కస్టమర్లు వస్తే చూస్తేనే ఇక్కడ మనం చికెన్ కానీ, ఫిష్ కానీ, లేకపోతే మటన్ కానీ తీసుకునేటట్టు ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే వర్షాకాలం సమీపిస్తూ ఉన్నది. ఈ వర్షాకాలంలో ఇక్కడంతా అస్తవ్యస్తంగా తయారు చేసి మనం ఇష్టానుసారంగా పడేస్తే వచ్చే కస్టమర్లు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కనుక ప్రతి వాళ్లకు ఇక్కడ అన్ని సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించినాం. ఆ షెడ్ల ముందట ఒక 5 ఫీట్లతోటి పూర్తి స్థాయిలో ఒక మన రేకులకి సంబంధించిన యాంగ్లర్స్ తోటి ఒక షెల్టర్ మాదిరిగా వేసుకొని ఇదంతా నీట్గా చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకు సూచన చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ మార్కెట్ని అంతా కూడా ఒక నెల రోజుల లోపల వ్యాపారస్తులందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పూర్తిగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తున్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని.
గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరిఖన్ 1 టౌన్ సిఐలు ఇంద్రసేనారెడ్డి, అఫ్జలుద్దీన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గోదావరిఖన్ మున్సిపాలిటీ టీ జంక్షన్ వద్ద గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కల్పించే ఉద్దేశంతో మానవాహార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ హాజరై విద్యార్థులతో కలిసి మానవ ఆహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ, ఏసీపీ మాట్లాడారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా చూడాలన్నారు. సమాజాన్ని, ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఎస్ఐలు మనోహర్, అనుష తదితరులు ఉన్నారు. అందరికి వినబడుతున్నాయి. వాయిస్ మన గోదావరిఖని పట్టణం యందు డ్రగ్స్ రహితలో భాగంగా ఈరోజు ఈ మానవాహారం నిర్వహించడం జరగడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఇంట్లో ఉండే సంవత్సరాల పిల్లలందరూ కూడా దీని మీద ఎక్కువ ఈ గాంజాకు తర్వాత మిగతా కానీ అలవాటు పడుతున్నారు. కాబట్టి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దవాళ్ళందరూ కూడా ఉండే యువకులు ఎవరు కూడా అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి డీసీపీ గోదావరిఖని మడత రమేష్ సార్ 2 నిమిషాల్లో మన ప్రాంతానికి ఆపేసేయండి. ఎవరు తెలియదు అసలు అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి గాంజా తాగడం వల్ల ఈ యొక్క పిల్లల యొక్క యువకులు సుమారు 17-18 సంవత్సరాల, 4 రోజులు 18 సంవత్సరాల యువ అతని యొక్క ఆరోగ్య యువకుడు ఒక వ్యక్తి ఎట్లుంటున్నాం. అదేవిధంగా ముఖ్య అతిథులు మన పెద్దపల్లి డీసీపీ సార్ రామరెడ్డి సార్, అదేవిధంగా గోదావరిఖని ఏసీపీ సార్ రమేష్ సార్ రావడం జరిగింది. ఈ కార్యక్రమ పదార్థాల గురించి అవేర్నెస్ చేస్తూ వారం రోజులుగా ప్రోగ్రామ్ చేస్తూ ఈ రోజు స్కూల్ పిల్లలతోటి మానవాహారం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మేము సమాజానికి పబ్లిక్ మా అప్పీల్, మా రిక్వెస్ట్ ఏంటి అంటే సమాజంలో ఎక్కడ మీకు ఏది తెలిసినా కానీ ఈరోజు పూర్తి స్థాయిలో మేము పోలీస్ శాఖ తరఫున దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తూ ఉన్నాము. మీకు తెలిసిన ఏ సమాచారం అయినా గాంజాయి గురించి కానీ మత్తు పదార్థాల గురించి కానీ ఏ సమాచారం అయినా మీకు తెలిస్తే 100కు కాల్ చేసి చెప్పండి. దాన్ని మేము కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా ఉంటే డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, వాటికి తీసుకెళ్లి వాళ్ళను మాన్పించే ప్రయత్నం చేస్తాం. ఎవరికైనా అలవాటు ఉంటే వాళ్ళను నేరస్తులుగా చూడకుండా వాళ్ళను బాధితులుగా చూసి మేము వాళ్ళకు హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి పబ్లిక్ నుంచి మేము ఈ కోఆపరేషన్ కోరుకుంటున్నాం. ముఖ్యంగా దీంట్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలకు, ముఖ్యంగా వాహనదారులకు ఎంతో కొంతగా మీరు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయి ఉంటారు. దానికి ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీ అందరికీ మళ్ళొకసారి పోలీస్ శాఖ తరఫున అప్పీల్ ఏంటంటే ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీసులతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. గోదావరిఖని సబ్ డివిజన్లో ఈరోజు మనం తలపెట్టుకున్న ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని గత 22 జూన్ నుంచి మనం జరుపుకుంటున్నాం. ఈరోజు చివరి రోజైనటువంటి మానవహారానికి ఇక్కడ ఏర్పాటు చేసిన మా ఏసీపీ గోదావరిఖని రమేష్ గారు, సిఐ గోదావరిఖని ఇంద్రసేనారెడ్డి, అడిషనల్ సిఐ అఫ్జల్ అండ్ వారి మొత్తం టీం కలిసి గత వారం రోజులను దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రోగ్రాంను ముందుకు చేర్చే ప్రక్రియలో
ఈ డ్రగ్స్ రహిత మన తెలంగాణ రాష్ట్ర హానరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం దీన్ని గత 6 నెలల నుంచి మేము డ్రగ్స్ రహితలో భాగంగా ఈరోజు ఈ ప్రపంచం డ్రగ్స్ వ్యతిరేక దినాన్ని జరుపుకున్నట్లో భాగంగా ఈ పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు, అలాగే నేను గోదావరిఖని ప్రజలకు నా చివరి విన్నపం ఏంటంటే, మనం డ్రగ్స్ కంట్రోల్ పెట్టుకోవడమే కాకుండా పక్కన ఎవరు డ్రగ్స్ తీసుకున్న వారిని చూసి కూడా మనం 100 కానీ 1908కి మీరు తప్పకుండా తెలియపరుస్తూ మన తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా వచ్చే ప్రక్రియలో అందరూ భాగస్వాములు అవుతామని కోరుకుంటూ రామగుండం పట్టణంలోని రైల్వే స్టేషన్ ఏరియాలో గత 2 రోజులుగా ఓ నక్క సంచరిస్తుంది, జనాన్ని భయపెడుతుంది, వారిని ఆందోళన గురి చేస్తుంది. ఈ రైల్వే స్టేషన్ సమీపంలో గుట్టలు, అటవీ ప్రాంతం ఉండడంతో అక్కడి నుంచి ఈ గుంట నక్క దారి తప్పి జనావాసంలోకి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.